మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. అధికార మార్పిడికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన నెలకొంది. క్రిస్మస్ సమయంలో షట్డౌన్ ముప్పును తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్లాన్ ను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తిరస్కరించారు. ఫెడరల్ ప్రభుత్వం వద్ద నిధులు తరిగిపోతున్న తరుణంలో ఈ అనూహ్య పరిణామంతో కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ట్రంప్ ఈ నిర్ణయం వెనుక ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రభావం ఉన్నట్లుగా సమాచారం. బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన నిధుల ప్లాన్లో ఖర్చులు భారీగా పెరిగాయంటూ మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 1500 పేజీల ఈ బిల్లు మంగళవారం రాత్రి బయటకు రాగానే మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఆమోదించకూడదు అని రాసుకొచ్చారు. ఈ బిల్లుపై ఓటు వేసే చట్టసభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. ఈ పోస్టు పెట్టిన కొద్ది గంటలకే ట్రంప్ దీనిపై రిపబ్లికన్ నేతలకు అల్టిమేటం ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలంటే ఈ మానిటరీ ఎక్స్చేంజ్ బిల్లు డిసెంబర్ 20లోగా ఆమోదం పొందాలి. ఈ నేపథ్యంలో దీనిపై ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. రిపబ్లికన్లు చాలా తెలివైన వారని తెలిపారు. ఈ బిల్లును ఆమోదించకూడదని, దీనిపై చర్చ చేపట్టాల్సిందేనని స్పీకర్ మైక్ జాన్సన్ ఇతర రిపబ్లికన్ చట్టసభ్యులకు సూచించారు. దీంతో పాటు కొన్ని డిమాండ్లు కూడా తెరపైకి తెచ్చినట్లుగా సమాచారం. దీంతో కరెన్సీ ఎక్స్చేంజ్ బిల్లుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బైడెన్ సర్కార్ తాజాగా తీసుకొచ్చిన ఆర్థిక ప్రణాళికలో హరికేన్ బాధిత రాష్ట్రాలు, ఇతర నేచురల్ డిజాస్టర్ బాధితుల కోసం $100 బిలియన్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేటాయించారు. తాజా పరిణామాలపై డెమోక్రటిక్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా జరిగితే యావత్ అమెరికన్లు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోపిస్తున్నారు. రుణ పరిమితిని పెంచేందుకు బైడెన్ సర్కార్ తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది. దీంతో అమెరికా ప్రభుత్వ షట్డౌన్ నివారణకు ట్రంప్ చేసిన ప్రయత్నం విఫలమైనట్టయింది. ఈ పరిణామం వల్ల పలు ఫెడరల్ సంస్థల కార్యకలాపాలు స్తంభించనున్నాయి. షట్డౌన్ ప్రభావం ఫెడరల్ గవర్నమెంట్ చేసే 25% వ్యయానికే పరిమితమవుతోంది. షట్డౌన్ అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. దాదాపు 8,75,000 మంది పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే షట్డౌన్ ముగిసాకే వారికి పాత వేతనాలు చెల్లింపులు జరుగుతాయి. ముఖ్యంగా రవాణా శాఖ తదితర రంగాలపై ఈ షట్డౌన్ ప్రభావం ఉంటుంది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు షట్డౌన్ కొనసాగింది. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్డౌన్. అధికార మార్పిడికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన నెలకొంది. క్రిస్మస్ సమయంలో షట్డౌన్ ముప్పును తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్లాన్ ను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తిరస్కరించారు. ఫెడరల్ ప్రభుత్వం వద్ద నిధులు తరిగిపోతున్న తరుణంలో ఈ అనూహ్య పరిణామంతో కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ట్రంప్ ఈ నిర్ణయం వెనుక ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రభావం ఉన్నట్లుగా సమాచారం. బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన నిధుల ప్లాన్లో ఖర్చులు భారీగా పెరిగాయంటూ మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 1500 పేజీల ఈ బిల్లు మంగళవారం రాత్రి బయటకు రాగానే మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఆమోదించకూడదు అని రాసుకొచ్చారు. ఈ బిల్లుపై ఓటు వేసే చట్టసభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. ఈ పోస్టు పెట్టిన కొద్ది గంటలకే ట్రంప్ దీనిపై రిపబ్లికన్ నేతలకు అల్టిమేటం ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలంటే ఈ మానిటరీ ఎక్స్చేంజ్ బిల్లు డిసెంబర్ 20లోగా ఆమోదం పొందాలి. ఈ నేపథ్యంలో దీనిపై ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. రిపబ్లికన్లు చాలా తెలివైన వారని తెలిపారు. ఈ బిల్లును ఆమోదించకూడదని, దీనిపై చర్చ చేపట్టాల్సిందేనని స్పీకర్ మైక్ జాన్సన్ ఇతర రిపబ్లికన్ చట్టసభ్యులకు సూచించారు.
దీంతో పాటు కొన్ని డిమాండ్లు కూడా తెరపైకి తెచ్చినట్లుగా సమాచారం. దీంతో కరెన్సీ ఎక్స్చేంజ్ బిల్లుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బైడెన్ సర్కార్ తాజాగా తీసుకొచ్చిన ఆర్థిక ప్రణాళికలో హరికేన్ బాధిత రాష్ట్రాలు, ఇతర నేచురల్ డిజాస్టర్ బాధితుల కోసం $100 బిలియన్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేటాయించారు. తాజా పరిణామాలపై డెమోక్రటిక్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా జరిగితే యావత్ అమెరికన్లు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోపిస్తున్నారు. రుణ పరిమితిని పెంచేందుకు బైడెన్ సర్కార్ తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది. దీంతో అమెరికా ప్రభుత్వ షట్డౌన్ నివారణకు ట్రంప్ చేసిన ప్రయత్నం విఫలమైనట్టయింది. ఈ పరిణామం వల్ల పలు ఫెడరల్ సంస్థల కార్యకలాపాలు స్తంభించనున్నాయి. షట్డౌన్ ప్రభావం ఫెడరల్ గవర్నమెంట్ చేసే 25% వ్యయానికే పరిమితమవుతోంది. షట్డౌన్ అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. దాదాపు 8,75,000 మంది పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే షట్డౌన్ ముగిసాకే వారికి పాత వేతనాలు చెల్లింపులు జరుగుతాయి. ముఖ్యంగా రవాణా శాఖ తదితర రంగాలపై ఈ షట్డౌన్ ప్రభావం ఉంటుంది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు షట్డౌన్ కొనసాగింది. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్డౌన్.